శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్య శ్రీవారు, శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. విషయము భగవన్నామ మహిమ. ధ్యానం, జపం, మౌనంగా మంత్రాన్ని పునరావృతి చేయటం, పూజ, యజ్ఞం, తీర్థయాత్ర వగైరాలతో పాటు భగవన్నామాన్ని ఒక బృందంగా ఏర్పడి చేయటం అనేది కూడా చాలా కాలం నుండి లోకాచారంలో కనిపిస్తుంది. జీవుడు పరమాత్మతో భావం వ్యక్తం చేయటానికి భజన అనేది ప్రాచీన కాలం నుండి లోక వ్యవహారంలో ఉన్నది. ఊళ్ళలో భజనలను చేసేందుకే ప్రత్యేకించి భజన సమాజాలు ఉండటాన్ని చూస్తే మన దేశంలో భజన పద్ధతి ఎంతగా పరిడవిల్లిందో తెలుస్తుంది. అట్టి సంఘాలలో జనులంతా చేరి శనివారాలు, ఏకాదశి రోజులలో భజనలు చేసేవారు. దేవాలయాలలో మనం పూజలను చూస్తాము, భగవంతుని ధ్యానాన్ని చేస్తాము. కానీ భజనలో మాత్రమే గట్టిగా దేవుని పేరును పాడుతాము. ఆయన నామాలు, గుణాలు, లీలలు మన మనస్సును ఆయనకు అనుబద్ధం చేస్తాయి. భజనకు ఉన్న ఒక విశేషం ఏమంటే అది పలుమందిని ఒక చోట చేర్చి ఒక భక్తి కార్యాన్ని సామాజిక జీవనం ఆధారంగా చేయిస్తుంది. హిందూ ధర్మంలో అసంఖ్యాకమైన జీవులు ముక్తిని పొందేది ఒక్కొక్క జీవి ఎవరికి వారే ఆధ్యాత్మిక శ్రేయస్సును పొందడం ద్వారా అనే పూర్వాధార సిద్ధాంతం ప్రకారం హిందూ ధర్మానికి వ్యక్తిగతమైన ప్రాతిపదిక అయినప్పటికీ దేవాలయాలలో, ఉత్సవాలలో, బజార్లలో భక్తజన బృందాలుగా చేరి ప్రార్థనలు చేయడం కనిపిస్తుంది. సమాజాలుగా, సంఘాలుగా చక్కని సంగీతం, సహకార వాయిద్యాలతో భజనలు పాడితే ప్రతి హృదయం సులువుగా ఆకర్షితమవుతుంది. భగవంతుడిపైకి ఆలోచన మళ్ళిస్తుంది. రఘుపతి రాఘవ రాజారాం, హరే రామ 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 హరే హరే అనే సరళమైన మాటలను పునరావృతంగా పలుకుతూ, పాడుతూ ఆహ్లాదకరమైన సంగీతం, భజన చేస్తుంటే దేవుని గురించి సులువుగా తలంపు కలిగే అవకాశం ఉంటుంది. భజనలు చేయటమే కాక దానికోసం ఏర్పరిచిన సంఘాలలో చేరి కూర్చోవటం కాక నగర సంకీర్తన చేయటం కూడా కనిపిస్తుంది. వైకుంఠ ఏకాదశి వంటి శుభదినాలలో అందరూ బృందంగా చేరి భగవన్నామం భజనగా గానం చేస్తూ వీధులలో తిరగటాన్ని నగర సంకీర్తనం అంటారు. మార్గశిర మాసంలో తెల్లవారుజామున వీధుల వెంట తిరుగుతూ భగవంతుని సుందర నామాలను పాడటం అనేది పద్ధతిగా ఉండేది. ఈ మంచి పద్ధతి, సదాచారం తిరిగి జీవం పొంది వృద్ధి కావాలి. ఊళ్ళల్లో భజన సంఘాలు భగవన్నామం లేకుండా శూన్యంగా ఉండిపోరాదు. ఈ మధ్యకాలంలో భజన విధానాలు బాగా వికసించటం చూసి ఆనందం కలుగుతున్నది. వేదాలు, ఆగమాలు, మతాచారాలతో సహా అన్ని క్షీణతను పొందుతున్న తరుణంలో మన ధర్మంలో ఒక్కటైనా క్షయం కాకుండా దినదినాభివృద్ధి చెందుతున్నదంటే అది భజనే. ఈనాడు మన ధర్మం కోసం ఏర్పడిన సత్సంగ బృందాలు ఏవైనా ప్రతి చోట పనిచేస్తున్నవంటే అవి భజన సంఘాలే. అంతా మీదే నాకు సంతోషమే. భక్తిని పెంపొందించేయటంలో నామ సంకీర్తనం, గుణగానం అనేది ముఖ్య స్థానాన్ని పొందింది. శ్రీ భగవన్నామ బోధేంద్ర సరస్వతి ఇట్లా చెప్తారు: శాశ్వతానందం అనే రూపంలో ఉన్న పరమాత్మ లోకహితానికై ఎంతో దయ, కృపచేత శ్రీ మహావిష్ణువు, శ్రీ పరమేశ్వరుడు మొదలైన ఆకారాలను ధరించి వచ్చాడు. ఈ మూర్తులను భావించటం మాత్రమే భవబంధ మోచనానికి సరిపోదు.
ఆయన హరి, శివ అనే నామాలుగా కూడా తానే అయి ఉండి వాటిల్లో నిత్యం మేల్కొని ఉంటాడు అని చెప్తారు. అంటే భగవన్నామాలు కేవలం పేర్లు కావు, విగ్రహమూర్తిలాగే అవి కూడా సాక్షాత్తు భగవంతుడే. భగవంతునికి ఉన్న శక్తి యావత్తు అతని నామానికి సైతం ఉన్నది. మహాపుణ్యం పొందిన వారు తన నామ సంకీర్తనం చేత పరమాత్మ నేరుగా దర్శించిన వారు అయినట్టి మహాపురుషుల ముఖార విందాల నుండి వెలువడిన భక్తి కీర్తనలను పాడటం వల్ల పాపం నశించి పుణ్యం కలుగుతుంది. జయదేవుని అష్టపదులు, తీర్థనాయనార్, రామదాసు, పురందరదాసు, త్యాగ బ్రహ్మల కీర్తనలు, తమిళ పాటలు, హిందీ, మరాఠీ భక్తి గీతాలు అన్నీ మరదనల్లూరు సద్గురు స్వామివారు ఏర్పరిచిన పద్ధతిలో సంప్రదాయ భజనలలో అంతటా పాడుతున్నారు. డోలోత్సవం, కొట్టనోత్సవం, వసంతకేళి ఇత్యాది సందర్భాలలో భజనలు పెద్ద మహోత్సవంగా చేసేవారు. ఏ కష్టమైన విధానాలు లేకుండా హాయిగా ఆడుతూ పాడుతూ కూడా భగవంతుని అనుభూతి చెందే విధానాలు భాగవతంతో సహా శాస్త్రాల్లో చెప్పబడింది ఏమంటే, కలికాలంలో క్లిష్ట సాధనలు పూనుకోవటం సాధ్యపడనప్పుడు దానికి శక్తి లేని ఈ కలికాలంలో నామ సంకీర్తనమే ముక్తి మార్గం. కలౌ సంకీర్త్య కేశవం ధ్యాయన్ కృతే యజన్ యజ్ఞైః త్రేతాయాం ద్వాపరో అర్చయన్ యదాప్నోతి తదాప్నోతి కలౌ సంకీర్త్య కేశవం. ఎందరో గుమికూడి చేసే భజనలను పక్కకు పెట్టేద్దాము. ప్రతి ఇంట్లో ప్రతివారు సాయంత్రం ఒక 10 నిమిషాల పాటు భజన చేసి దేవుడి నామాలను గానం చేయాలి. ఇందులో ఏ కష్టమూ లేదు. ఇంట్లో వారంతా పూజాగదిలో కూర్చుని, ఒకవేళ విడిగా పూజాగది లేకపోతే ఏదో గదిలో ఒక దీపం పెట్టి దాని ఎదురుగా కూర్చుని భజనలను పాడాలి, నామాలను గానం చేయాలి. క్రమం తప్పకుండా తమ మతాచారాలను పాటిస్తూ దానితో పాటు భజన పాడాలి. భగవన్నామాన్ని పాడేందుకు సిగ్గుపడకూడదు. దయే స్వరూపంగా కలిగిన భగవంతుని నామాలను పదే పదే పలకడంలో సిగ్గుపడేదేముంది? సంగీత జ్ఞానము, మెళకువలు తెలియకపోయినా, గొప్ప స్వరము లేకపోయినా పర్వాలేదు. భక్తి భావం ముఖ్యం. పసిబిడ్డ ఎంత ఆటలో అటూ ఇటూ ఉరుకుతున్నా తల్లి గుర్తురాగానే అమ్మా అమ్మా అని పరిగెత్తదా? అందులో సిగ్గుపడటం, సంగీత జ్ఞానం లేకపోవటం అంటూ ఏమీ ఉండదు. ప్రాపంచిక కార్యాల మధ్యలో పరమాత్మను లోకమాతగా భావించి శివ, రామ, కృష్ణ, అమ్మ మొదలైన నామాలను పలుకుతూ ఉండాలి. ఈ అలవాటు చాలా మంచిది. ఇది మన సమృద్ధిని, సంతోషాన్ని ఇనుమడింపచేస్తుంది. హరి ఓం తత్సత్. వ్యాఖ్యాత మీ ప్రియమిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249.